వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తర్వాత క్లాస్కు సంబంధించి ప్రతి క్లాస్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తూ రండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే క్లాసులు అప్డేటెడ్గా మీకు వస్తూ ఉంటాయి మేము చెప్పేటి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి కంటిన్యూగా మీరు వింటూ రావచ్చు అన్నమాట. ఈరోజు ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అంటాం. వాటి నుంచి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి, లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26. సెకండ్ ఆప్షన్ 1949 నవంబర్ 26. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే మాత్రం 1950 జనవరి 26 అనమాట. ఆమోదించిన సందర్భంగా నవంబర్ 26ను ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటాం. అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26ను రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. సెకండ్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన రాజ్యాంగ పరిషత్ పదవులు వాటి వ్యక్తులతో జతపరచండి. రాజ్యాంగ పరిషత్ పదవులు చూద్దాం. తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు, శాశ్వత అధ్యక్షుడు ఎవరు, కార్యదర్శి ఎవరు, సలహాదారుడు ఎవరు అనేది అడిగారు. భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా ఏ. శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ బి. కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్ డి. సలహాదారుడు బిఎన్ రావు. ఆన్సర్ ఏబిడిసి. థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగ తయారీకి పట్టిన సమయం ఎంత? భారత రాజ్యాంగ తయారీకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆప్షన్ 4. అతి ఎక్కువగా ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగానికి ఎక్కువ సమయం పడితే, అతి తక్కువగా అమెరికా రాజ్యాంగానికి అతి తక్కువ సమయం పట్టిందనమాట. భారత రాజ్యాంగ తయారీకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. క్వశ్చన్ నెంబర్ 4, భారత రాజ్యాంగం గుర్తు ఏది? భారత రాజ్యాంగం గుర్తు ఏనుగు, ఐరావతం అనమాట. ఐరావతంతో ఎవరు పోల్చారు మన భారత రాజ్యాంగాన్ని అంటే హెచ్పి కామత్. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మహిళలు సభ్యత్వం కలిగి ఉన్నారు? మన భారత రాజ్యాంగంలో 15 మంది మహిళలు. ఆప్షన్ 3, 15 మంది మహిళలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, హంస మెహతా, సుచేత కృపాలాని, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశముఖ్, కమలా చౌదరి, మాలతి చౌదరి, రాజ్ అమృత్ కౌరు, రేణుకా రాయి, లీలా రాయి, బేగం రసూలు, అమ్ము స్వామినాథను, అన్ని మస్కరిన్, దాక్షాయిని, వీళ్ళందరూ కూడా 15 మంది మహిళల సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 7, 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ చేత మన దేశ జాతీయ అంశాలలో ఈ క్రింది ఏది ఆమోదించబడింది? 1947 జూలై 22 అంటే జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆప్షన్ 4 అనమాట. జాతీయ గీతం జనగణమన 1950 జనవరి 24. జాతీయ గేయం వందే మాత్రం 1950 జనవరి 24. జాతీయ చిహ్నం సింహ తలాటం 1950 జనవరి 26. జాతీయ జెండా త్రివర్ణ పతాకం మాత్రం 1947 జూలై 22 అనమాట. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వారిని పరిశీలింపుము. బిఎన్ రావు, కెఎం మున్సి, అల్లాడి కృష్ణస్వామి, హెచ్సి ముఖర్జీ, గోపాలస్వామి అయ్యంగారు, మిత్తర్. పైన ఇవ్వబడిన వారు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులను తెలపండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే 2 కెఎం మున్సి, 3 అల్లాడి కృష్ణస్వామి, 5 గోపాలస్వామి అయ్యంగారు, 6 మిత్తర్. 2, 3, 5, 6. ఆప్షన్ 3 అనమాట. 2, 3, 5, 6 అంటే ఆప్షన్ 3. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. 1+6 మొత్తం 7 మంది ఉంటారు. బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి, కెఎం మున్సి, మాధవరావు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, మిత్తర్, వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. 7 మంది. రాజ్యాంగ పరిషత్తులో గల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? క్వశ్చన్ నెంబర్ 8, రాజ్యాంగ పరిషత్తులో గల మొత్తం సభ్యుల సంఖ్య 389 అనమాట. మొత్తం 389 మంది సభ్యులు ఉంటారు.
కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 299కి తగ్గుతుందన్నమాట. మొత్తం సభ్యులు 389 మంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సంఖ్య ఎంతకు తగ్గింది అంటే 299 మందికి తగ్గిందనమాట. క్వశ్చన్ నెంబర్ 9. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినది ఎవరు? మన భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్. ఆప్షన్ 1 హెచ్వి కామత్. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగానికి శాశ్వత అధ్యక్షుడు పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. తాత్కాలిక అధ్యక్షుడు అయితే సచ్చిదానంద సిన్హా అనమాట. శాశ్వత అధ్యక్షుడు అని అడిగితే బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలి. ఓకేనా, బాబు రాజేంద్ర ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 11. భారత రాజ్యాంగ పరిషత్తులో ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిగా లేనివారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిగా లేనివారు ఇక్కడ ఆప్షన్స్లో చూద్దాం. కళా వెంకట్రావు ఉన్నారు, రామకృష్ణ రంగారావు గారు కూడా ఉన్నారు, పట్టాభి సీతారామయ్య గారు కూడా ఉన్నారు. లేనివారు పొట్టి శ్రీరాములు అనమాట. భారత రాజ్యాంగ పరిషత్తులో క్రింది వారిలో సభ్యుడు కాని వారు ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే పొట్టి శ్రీరాములు, 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 12. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? కేంద్ర అధికారాల కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ అనమాట. దీనికి అధ్యక్షుడు ఎవరంటే కనుక జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నెంబర్ 13. ప్రపంచంలోనే అతి చిన్న లిఖిత రాజ్యాంగం గల దేశం. అతి చిన్న లిఖిత రాజ్యాంగం గల దేశం ఏదంటే అమెరికా దేశ రాజ్యాంగం అనమాట. అతి తక్కువ సమయం పట్టిందనమాట చిన్న లిఖిత రాజ్యాంగం. చిన్న లిఖిత రాజ్యాంగం అంటే ఆర్టికల్స్ తక్కువ ఉంటాయి. పెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం భారతదేశం. 395 ఆర్టికల్స్తో మన భారత రాజ్యాంగం తయారు చేయబడిందనమాట. కాబట్టి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం అడిగితే భారత్, చిన్న లిఖిత రాజ్యాంగం గల దేశం అడిగితే అమెరికా అని చెప్పాలి. ఇక్కడ అమెరికా ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అన్నది ఎవరు? మన రాజ్యాంగంలో ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నారు, ఇది న్యాయవాదుల స్వర్గము అని చెప్పింది ఎవరంటే సర్ ఐవర్ జెన్నింగ్స్ అనమాట. సర్ ఐవర్ జెన్నింగ్స్, ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 15. బ్రిటన్ రాజ్యాంగం నుండి క్రింది వారిలో ఏది గ్రహించలేదు? బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏది గ్రహించలేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ న్యాయ సమీక్షాధికారం. ఇది అమెరికా నుంచి గ్రహించామన్నమాట. ఆన్సర్ 1 పార్లమెంటరీ ప్రభుత్వాన్ని బ్రిటన్ నుంచే, క్యాబినెట్ విధానాన్ని కూడా బ్రిటన్ నుంచే, ద్విసభా విధానాన్ని కూడా బ్రిటన్ నుంచే అనమాట. క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ న్యాయ సమీక్ష అధికారం. క్వశ్చన్ నెంబర్ 16. రాజ్యాంగ ప్రవేశికకు నగిసి చెక్కినది ఎవరు? చూడండి, మన రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో దానికి నగిసిని చెక్కినది ఎవరంటే ప్రేమ్ బెహరీ నారాయణ గారు. ప్రేమ్ బెహరీ నారాయణ. క్వశ్చన్ నెంబర్ 17. రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు ప్రాతినిధ్యం వహించినది ఎవరు? రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు ప్రాతినిధ్యం వహించింది హంసా మెహతా. ఆప్షన్ 4. మన రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, బాబు రాజేంద్ర ప్రసాద్లు ఉంటారు. ముస్లిం లీగ్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్, హిందువుల నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, క్రైస్తవుల నుంచి హెచ్సి ముఖర్జీ, పార్సీ మతస్థుల నుంచి హెచ్పి మోడీ, సిక్కుల నుంచి బల్దేవ్ సింగ్, కార్మికుల నుంచి బాబు జగ్జీవన్ రామ్, వెనుకబడిన వర్గాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జమీందారుల నుంచి దర్భాంగ మహారాజు, మహిళల నుంచి హంసా మెహతా. వీరు ప్రాతినిధ్యం వహిస్తారు మన రాజ్యాంగ పరిషత్తులో అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. భారత రాజ్యాంగ చిహ్నం సింహతలాటం రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? భారత రాజ్యాంగం చిహ్నం సింహతలాటం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1950 జనవరి 26. 1950 జనవరి 26. క్వశ్చన్ నెంబర్ 19. భారత రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర వహించిన బిఎన్ రావు విషయంలో క్రింది వానిలో సరికానిది ఏది? బిఎన్ రావు. చూద్దాం. 1. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి భారతీయుడు. ఇది కరెక్టే. చిత్తు రాజ్యాంగ నిర్మాత. ఇది కరెక్టే. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శి. ఇది రాంగ్. రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శి కాదు ఇతను, రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు అనమాట. 4. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాదు. ఇది కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 19కి ఆన్సర్ 3rd ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 20. ప్రతి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎంతమంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తాడు? ప్రతి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కూడా 10 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆప్షన్ 1 ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 21. రాజ్యాంగ పరిషత్తులో ఈ క్రింది ఏ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి సభ్యులు కలరు? చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలంటే ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్తామన్నమాట. రాజ్యాంగ పరిషత్తులో ఏ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి సభ్యులు ఉంటారంటే ఆప్షన్ 4 అజ్మీర్, ఢిల్లీ, మేవాడ్, కూర్గు, బెలూచిస్తాన్. ఇంపార్టెంట్. అజ్మీరు, ఢిల్లీ, మేవాడు, కూర్గు, బెలూచిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 22. రాజ్యాంగ పరిషత్తులో జాతీయ పతాకాన్ని క్రింది ఎవరు ఎగురవేశారు? రాజ్యాంగ పరిషత్తులో జాతీయ పతాకాన్ని ఎగురవేసింది హంసా మెహతా. హంసా మెహతా రాజ్యాంగ పరిషత్తులో మన నేషనల్ ఫ్లాగ్ ఎగరేశారనమాట. క్వశ్చన్ నెంబర్ 23. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర రాజ్యాంగ కమిటీ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటారు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే ఆప్షన్ 1 వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 24. క్రింద ఇవ్వబడిన స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర మంత్రిత్వ శాఖలు వాటి వ్యక్తులతో జతపరచండి అంటున్నాడు. చూద్దాం కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏమిచ్చాడు. రైల్వే శాఖ జాన్ మతై సి. కార్మిక శాఖ బాబు జగ్జీవన్ రామ్ ఏ. రక్షణ శాఖ బలదేవ్ సింగ్ బి. ఆర్థిక శాఖ షణ్ముగం శెట్టి డి. ఇదనమాట ఆన్సర్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ సిఏబిడి. 1C 2A 3B 4D. క్వశ్చన్ నెంబర్ 25. క్రింద ఇవ్వబడినటువంటి భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలు వాటి అధ్యక్షులతో జతపరచండి. భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలు వాటి అధ్యక్షులతో జతపరచమంటున్నాడు. ఒక 4 కమిటీలు ఇచ్చాడు. సారథ్య కమిటీ అని, రాష్ట్రాల అధికారాల కమిటీ, ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీ, చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ. చూడండి సారథ్య కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ. రాష్ట్రాల అధికారాల కమిటీకి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ బి. ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీకి అధ్యక్షుడు గోపీనాథ్ బార్డోలియా సి. చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య డి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1A 2B 3C 4D. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. క్రింద ఇవ్వబడిన భారత రాజ్యాంగ అంశాలు వాటిని గ్రహించిన దేశాలతో జతపరచండి. చూద్దాం ఏమేమి ఇచ్చారు రాజ్యాంగ అంశాలు. ఇక్కడ రాజ్యాంగ సవరణ విధానము, ఉమ్మడి జాబితా, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఆదేశిక సూత్రాలు. చూడండి రాజ్యాంగ సవరణ విధానం అనేది సౌత్ ఆఫ్రికా సి. ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం ఏ. సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలు రష్యా నుంచి తీసుకున్నాం డి. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకుంటాం ఐర్లాండ్ బి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. మూల రాజ్యాంగం ఈ క్రింది ఏ భాషలో తయారు చేయబడింది? చూడండి మన మూల రాజ్యాంగం అనేటువంటిది 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడి 1950 జనవరి 26న రాజ్యాంగ పరిషత్ చేత అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి మన మూల రాజ్యాంగం ఇంగ్లీష్ భాషలో రాయబడింది. ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా రాయడం జరిగిందనమాట. ఇంగ్లీష్ భాషలో రాయడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 28. జమీందారుల సంఘానికి రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించినది ఎవరు? జమీందారుల సంఘానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే దర్భాంగా మహారాజ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 29. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ 108 ఆర్టికల్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. క్యాబినెట్ మిషన్లో క్రింది వారిలో సభ్యుడు కానివారు ఎవరు? క్యాబినెట్ మిషన్లో క్రింది వారిలో సభ్యుడు కానివారు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండరు, సిఏ మీన్స్, పెత్విక్ లారెన్స్. ఇక్కడ కానివారు ఎవరంటే ఆప్షన్ 3 మీన్స్. ఓకేనా. క్యాబినెట్ మిషన్కు అధ్యక్షుడు పెత్విక్ లారెన్స్, సభ్యులు వచ్చేసి స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 31. రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్,
బాబు రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాదులు ఒక నియంత్రణ మండలిగా వ్యవహరించారు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాన్విల్లే యాస్టిన్. గాన్విల్లే యాస్టిన్ చెప్పిన మాట ఇది. భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అనింది కూడా ఎవరంటే గాన్విల్లే యాస్టినే. భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అన్నది కూడా గాన్విల్లే యాస్టిన్. క్వశ్చన్ నెంబర్ 32. రాజ్యాంగ పరిషత్పై ప్రజాభిప్రాయ నీడలో కనిపించవు అని విమర్శించినది ఎవరు? ఆన్సర్ కె సంతానం, ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 33. రాష్ట్రాలలో శాసన మండలికి 1/6 వంతున సభ్యులను గవర్నర్ నామినేటెడ్ చేసే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ ఐర్లాండ్ దేశ రాజ్యాంగం, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ఏ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించారు? ఏ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించారు అంటే 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 ప్రకారం హిందీలోకి అనువదించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 35. క్రింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 అల్పసంఖ్యాక వర్గాల ఉపకమిటీ ఎస్సి ముఖర్జీ. ఆప్షన్ 2 ప్రత్యేక ప్రాంతాల కమిటీకి ఏవి టక్కర్. ఆప్షన్ 3 ఆర్థిక అంశాలపై కమిటీ నళిని రంజన్ సర్కార్. ఆప్షన్ 4 రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్. చూడండి, ఇక్కడ ఇచ్చిన కమిటీలలో రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ. ఈ రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే కనుక వల్లభాయ్ పటేల్ ఉండాల. ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఇచ్చారు ఇక్కడ. బట్ ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. మిగతా కమిటీలకు అధ్యక్షులు వీళ్ళే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. రాజ్యాంగ పరిషత్కు మార్గదర్శకుడిగా ఎవరిని అభివర్ణిస్తారు? రాజ్యాంగ పరిషత్కు మార్గదర్శకుడిగా బిఎన్ రావు. ఆప్షన్ 2 బిఎన్ రావు, బెనగల్ నరసింహరావు అనమాట. ఓకేనా. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన భారతీయుడు కూడా ఇతనే, బిఎన్ రావు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బిఎన్ రావు. చిత్తు రాజ్యాంగ నిర్మాత ఇతను. చిత్తు రాజ్యాంగ నిర్మాత అంటారు ఈ బిఎన్ రావును. ఇతను గొప్ప మార్గదర్శకుడు అనమాట మనకి రాజ్యాంగ పరిషత్తులో. అదేవిధంగా తాత్వికుడిగా కూడా పిలుస్తారు ఇతన్ని. క్వశ్చన్ నెంబర్ 37. స్వతంత్ర భారతదేశానికి తొలి మహిళా కేంద్ర మంత్రి ఎవరు? చూడండి, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ అమృత్ కౌర్. ఆప్షన్ 2 ఆరోగ్య మంత్రిగా పనిచేసింది రాజ్ అమృత్ కౌర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. రాజ్యాంగ పరిషత్చే 1947 జనవరి 24న ఏర్పాటైన అతిపెద్ద రాజ్యాంగ సలహా సంఘం కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు? రాజ్యాంగ సలహా సంఘం కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించినది వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 39. బాబు రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నుకున్నారు? చూడండి, బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నుకున్నారంటే 1946 డిసెంబర్ 11వ తారీఖున బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడు అయ్యాడనమాట రాజ్యాంగ పరిషత్కు. 1946 డిసెంబర్ 11వ తారీఖున. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే కనుక బాబు రాజేంద్ర ప్రసాద్. తొలి సమావేశానికి అయితే కనుక సచ్చిదానంద సిన్హా అధ్యక్షుడు. చివరి సమావేశానికి రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తాడు. బాబు రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. క్రిప్స్ మిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? క్రిప్స్ మిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1942. వెరీ ఇంపార్టెంట్, 1942. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1942. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయులను బ్రిటన్ వైపుకు తీసుకురావాలనే ఉద్దేశం మీద క్రిప్స్ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట 1942లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. స్వతంత్రం అనేది భిక్ష కాదని, భారతీయ ప్రజలు భిక్షాటకులు కాదని, తమను తాము వ్యక్తీకరించుకోవడానికి స్వేచ్ఛను కల్పించే శాసనం కావాలని యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నది ఎవరు? యంగ్ ఇండియా అనగానే మనకు ఇది మహాత్మా గాంధీ పత్రిక కాబట్టి ఈ విషయాన్ని యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నది ఎవరంటే కనుక
మహాత్మా గాంధీ. ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 43. అమెరికా రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1789 నుంచి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకోసం చేయడం జరుగుతూ ఉంది. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 44. 7 మంది సభ్యులతో కూడిన సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు వేసినది? చూడండి, 7 మంది సభ్యులతో కూడిన సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు వేసిందంటే 1927లో వేయడం, 1928లో భారతదేశానికి రావడం జరిగింది. సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేయడం జరిగిందన్నమాట. భారతదేశంలో సైమన్ కమిషన్ను వ్యతిరేకించి భారతదేశంలో జరిగిన ఉద్యమాలను సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు అంటారు. పంజాబ్లో లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఉద్యమాలు లేవనెత్తుతారు. ఈ ఉద్యమాల కారణం చేతనే పంజాబ్ కేసరిగా లాలా లజపతి రాయ్, ఆంధ్ర కేసరిగా టంగుటూరి ప్రకాశం పంతులు పిలువబడతారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1927 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్తులో గల సభ్యులు ఎంత? చూడండి, దేశ విభజన 1947 ఆగస్టు 15వ తారీఖున దేశ విభజన జరిగింది. దానితో రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. ఎంతకు చేరింది అంటే 299 మందికి చేరుతుంది. మొదట 389 మంది ఉంటారు మొత్తం సభ్యులు. దేశ విభజనతో 299కి చేరిందనమాట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. రాజ్యాంగ పరిషత్తులో శాసన ప్రక్రియ జరిగిన సమయంలో అధ్యక్షత వహించినది ఎవరు? రాజ్యాంగ పరిషత్తులో శాసన ప్రక్రియ జరిగే సమయంలో అధ్యక్షత వహించినది ఎవరంటే ఆన్సర్ జీవి మౌలాంకర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగ తయారీకి సంబంధించి బాబు రాజప్రసాద్ ఉంటాడు అధ్యక్షుడిగా. శాసన ప్రక్రియ విషయంలో అయితే అధ్యక్షుడిగా జీవి మౌలాంకర్ వ్యవహరించేవాళ్ళు అనమాట రాజ్యాంగ పరిషత్తులో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ జీవి మౌలాంకర్. క్వశ్చన్ నెంబర్ 47. క్రింది వానిలో సరికానిది ఏది? ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం గల దేశం భారతదేశం. ఆప్షన్ 2. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం గల దేశం అమెరికా. ఆప్షన్ 3. రాజ్యాంగ తయారీకి అతి ఎక్కువ కాలం పట్టిన దేశం కెనడా. ఆప్షన్ 4. రాజ్యాంగ తయారీకి అతి తక్కువ కాలం పట్టిన దేశం అమెరికా. చూడండి, ఇక్కడ సరికానిది థర్డ్ ఆప్షన్. రాజ్యాంగ తయారీకి అతి ఎక్కువ కాలం పట్టిన దేశం కెనడా కాదు, ఆస్ట్రేలియాకు పడుతుంది. కాబట్టి ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్ ఉంది. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ తయారీకి ఇతర దేశాల నుంచి సంగ్రహించిన వాటికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి, రాజ్యాంగ పరిషత్తు ఇతర దేశాల నుంచి కొన్ని అంశాలను సంగ్రహించడం జరిగింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది అంటున్నాడు, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ గణతంత్రం, రష్యా దేశం నుంచి. ఆప్షన్ 2 రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం, దక్షిణాఫ్రికా నుంచి. ఆప్షన్ 3 రాజ్యాంగ ప్రవేశిక, అమెరికా నుంచి. ఆప్షన్ 4 కాగు అటార్నీ జనరల్, బ్రిటన్ నుంచి. ఇక్కడ 48 సరికానిది అంటున్నాడు. సరికానిది గణతంత్రం, రష్యా నుంచి. మన గణతంత్రాన్ని ఫ్రెంచ్ విప్లవాల నుంచి తీసుకున్నామన్నమాట. వాటి గణతంత్రం రష్యా కాదు. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. భవిష్యత్తులో రాజ్యాంగం విఫలమైతే అది రాజ్యాంగం తప్పు కాదు, దాన్ని అమలు పరిచే వారిదే బాధ్యత అని అన్నది ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయాన్ని చెప్పారనమాట. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భవిష్యత్తులో రాజ్యాంగం విఫలమైతే అది రాజ్యాంగం తప్పు కాదు, దాన్ని అమలు పరిచే వారిదే బాధ్యత అని అన్నది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 50. హిందీలో భారత రాజ్యాంగ కాలిగ్రాఫర్ ఎవరు? చూడండి, ఇంగ్లీష్లో మొదట మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం, కానీ అది హిందీలోకి అనువదించబడింది. హిందీలో రాసింది ఎవరు, కాలిగ్రాఫర్ ఎవరు అంటే కనుక వసంత కృష్ణ వైద్య. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8186006848. ఈ ఇయర్ రాబోతున్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మీరు చాలామంది. మీరు ఎగ్జామ్స్ అనేది చాలా కీలకమైనవి కాబట్టి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు నాకు కాల్ చేయండి. 8186006848. మీకు ఎగ్జామ్ వివరాలు కనుక్కొని ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే కనుక. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి. లాస్ట్ ఫైనల్గా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరు లైక్ చేయండి.